బెండకాయ తాలింపు. ఇది శుభ్రంగా మనము కడిగి పెట్టుకోవాలి. ఇది కడిగేసి మళ్ళీ ఒక తెల్లగుడ్డలో మనము తుడిచి పెట్టుకోవాలి, తేమ లేకుండా. ఇలా అంటే బంకగా అవుతుంది కాబట్టి అంత టేస్ట్ రాదు. ఇది ముందుగా కడుక్కోవాలి. ముందుగా ఇవన్నీ కడిగి పెట్టుకోవాలి. బాగా క్లీన్గా కడిగేసి బాగా క్లీన్గా కడిగి పెట్టుకున్నాక ఒక్కొక్కటిగా మనము ఒక కాటన్ గుడ్డలో తుడిచాలి అన్నమాట. తుడిచి పెట్టుకున్నామంటే ఈ తేమ లేకుండా ఉంటేనే మనకి ఫ్రై బాగుంటుంది. ఈ తేమ లేకుండా తుడుచుకోవాలి. చూడండి, ఇట్లా బాగా క్లీన్గా తుడిచి పెట్టుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా మనం కోసి పెట్టుకోవాలి ఫ్రైకి. ఇప్పుడు చూడండి, బెండకాయ బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రైకి. ఇప్పుడు తయారు చేసే విధానము. బెండకాయలు ఫ్రై అండి. బెండకాయలు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని 1/2 kg, దాంట్లో ఒక ఎర్రగడ్డ, కొంచెం పెద్ద సైజు ఉంటే కూడా పర్వాలేదు, ఎర్రగడ్డలు ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా తెల్లగడ్డ నైస్గా మనం కుట్టుకోకుండా ఊరికి అట్లా దంచి పెట్టుకోవాలి. లాస్ట్లో టెంకాయ, పచ్చి టెంకాయ తురుము పెట్టుకోవాలి. ఇప్పుడు పెనంలో నూనె పోసుకొని దీంట్లో ఆవాలు, శనగపప్పు కొద్దిగా, కరివేపాకు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా వేయించాలి. బాగా వేసినాక ఎర్రగడ్డలు ఎక్కువ మనము ఇది చేయకుండా, ఫ్రై చేయకుండా సగంలోనే కొద్దిగా తెల్లగడ్డ, మనం దంచి పెట్టుకున్న తెల్లగడ్డ వేయాలి. వేసినాక ఇట్లా సగానికి ఉడికేటప్పుడు బెండకాయలు వేయాలి. ఇది బాగా కలపాలి. లేతగా ఉంది కాబట్టి కొద్దిగా బంక అనేది ఉంటుందండి. ఇప్పుడు ఉప్పు కొద్దిగా వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, ఇది వచ్చి సిమ్ములోనే మనం ఉడకపెట్టాలండి. నీళ్ళు అనేది పోయకూడదు, సిమ్ములోనే. పసుపు అవసరం లేదు, మీ ఇష్టం ఉంటే మీరు అవసరం ఉంటే వేసుకోండి, పసుపు కావాలని. నేను పసుపు వేయను. ఇప్పుడు సిమ్ములోనే ఇది ఉడకపెట్టాలి. చూడండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఏంటంటే మనం సిమ్ములో పెడతాం కాబట్టి కలుపుతూ ఉంటే ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుంది బెండకాయ.
ఇంకా ఇప్పుడు బెండకాయ ఉడికిపోయింది. కొబ్బరి తురుము, అంతే అయిపోయింది.